ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ సత్యవాక్యపు వెలుగులో నుండి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమగల నీ రాకడ కొరకై ఒక వెలుగు సంబంధమైన గుణముల చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవా, ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కు చేత ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. ఈ పరిచర్య వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు. తండ్రి, నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలతో నాతో మీరు తేటగా మాట్లాడి మహిమ మీరు పొందుచు మమ్మల్ని అందరినీ నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయం పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి అన్న, ఇది నాన్న మనందరం కూడా ప్రభు సన్నిధిలో నేర్చుకుంటున్నాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం నేర్చుకుంటున్నాము. ఆ మాటను మళ్ళొకసారి మనందరం కూడా చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానము ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇక్కడ చూడండి, చాలా విలువైన విషయాలను మనం నేర్చుకుంటున్నాము. దేవుని చేత ఉపదేశం పొంది దేవుడే తను తాను ప్రత్యక్షపరుచుకొని యోహానుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు ఒక వెలుగై ఉన్నాడు అనే మాటని మనం మాట్లాడాం. ఈ మాట మనందరం సహజంగా తీసుకునే మాట కాదు. చూడండి, కొన్ని మాటలు మన జీవితంలో చాలా విలువిచ్చే మాటలు ఉంటాయి. అది మినిమం విలువ ఇవ్వాలి. దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు, లేకపోతే లాస్ట్ సెక్షన్లో మనం చదువుకున్నాం కదా, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4:24లో దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4:8-16లో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12:29లో దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇలాగా ఒక ప్రత్యేకమైన పేర్లు ఆయనకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం నేర్చుకునే విషయాలు నేర్చుకునేటప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అయితే వెలుగైనా ఉండాలి లేదా చీకటైనా ఉండాలి. ఇక్కడ యోహానుకు ప్రత్యక్షపరిచినటువంటి ఆ ప్రత్యక్షతల్లో నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు. అయితే ఈ రోజుల్లో ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగు ఒక సూర్యుని ద్వారా వస్తుంది. మన కంటిలో ఉన్న వెలుగు మనకి లోకాన్ని అంతటినీ చూపిస్తుంది. లేకపోతే మనం వాడే కరెంటు ద్వారా వెలుగును మనం చూడవచ్చు, కానీ ఈ వెలుగు వేరు, దేవుని వెలుగు వేరు. ఇప్పుడు చూడండి, అందుకనే ఆయనకు పేరు పెట్టి ఒక ప్రత్యేకంగా మాట్లాడుకునేటప్పుడు ఆయన లోకానికి ఒక దీపంగా, వెలుగుగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వెలుగును గురించి మనం నేర్చుకునేటప్పుడు వెలుగులో మనకు కనబడే ప్రత్యక్షతలు ఏంటంటే, వెలుగులో అన్నీ తేటగా బయలుపరచబడతాయి, అంటే కనపడతాయి. ఇక్కడ బహిరంగంగా కనపడే ప్రత్యక్షత వేరు,
ఆత్మ సంబంధమైన వెలుగు యొక్క ప్రత్యక్షతలు వేరు. దేవుని ఆత్మ యొక్క ప్రత్యక్షతలు వేరు, భ్రమపరచు ఆత్మ యొక్క ప్రత్యక్షతలు వేరు. కనుక మనకి యోహానుకు ఇవ్వబడిన ఆ ప్రత్యక్షతను మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని విషయాల్లో ఒక ప్రత్యక్షతను పొందుకుంటే ఆ ప్రత్యక్షత నిన్నెప్పటికీ దేవుని యొద్ద నుండి వేరు కానివ్వదు. ఇప్పుడు మన పితరులు పరిశుద్ధులు అందరూ కూడా దేవుని సముఖంలో ఒక చక్కటి ప్రత్యక్షతను పొందుకున్నారు. నువ్వు విశ్వసించకుండా ప్రత్యక్షతను పొందుకోలేవు. చూడండి, మనం లాస్ట్ సెక్షన్లో వెలుగు అని అంటే మనం ఏం చూసామంటే విశ్వాసం అనేది ఒక వెలుగని మనం చూసాం. ఆ మాటలన్నీ కూడా వెలుగుకు చీకటికి పొంతన లేదు అని ప్రభు చెప్పాడు. చీకటి ఎప్పుడు కూడా వెలుగుకు ఆపోజిట్గా ఉంటుంది. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండదు. ఇప్పుడు చూడండి, సూర్యుడు అస్తమించాడు అనుకోండి, ఆటోమేటిక్గా చీకటి వచ్చేస్తుంది. సూర్యుడు ఉదయించాడు అనుకోండి, వెలుతురు వస్తుంది. సహజంగా భూమండలం మీద సూర్యుడు కనుక ఉదయించకపోతే మన బ్రతుకు ఏమవుతుందో తెలుసా అండి? సూర్యుడు ఉదయించకపోతే కొన్ని వందల బ్యాక్టీరియాసు మనం చూస్తూ ఉండగానే మన శరీరాలు క్షీణించిపోయి చనిపోతాం, రోగాల బారిన పడి. చాలా ప్రమాదాలు ఉంటాయి. కనీసం ఒక వారం రోజులు కనుక సూర్యుడు ఉదయించలేదనుకోండి, భూమండలం మీద బ్యాడ్ బ్యాక్టీరియాస్ విపరీతంగా పెరిగిపోయి మనుషులందరూ కూడా రోగాలను బారిన పడిపోయి నశించిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనందరం కూడా గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, వెలుగు అనే దానికి దైవత్వంలో ఉన్న సంపూర్ణమైన గుణాలు అనే విషయాన్ని మనం లాస్ట్ సెక్షన్లో చూసాం. ఇప్పుడు లాస్ట్ సెక్షన్లో మనం చదువుకుంటూ వెళుతున్నప్పుడు 6వ వచనం కాడి నుంచి కూడా మనం కంటిన్యూ చేయనానా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 చదివేవు కదా, 6 నుంచి కంటిన్యూ చేయి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం విషయాలను గుర్తుపెట్టుకోవాలి. సహవాసము కలిగిన వారమని చెప్పుకుంటామంట. చీకటిలో నడిచిన ఎడల. ఇప్పుడు చూడండి, సహవాసం అనేది ఒక వెలుగు. మీరు గమనించారా? చెప్పుకునే మాట వేరు, క్రియ వేరు, విశ్వాసపు క్రియలు వేరు. నమ్మటం వేరు, విశ్వసించడం వేరు. నమ్మటం అందరూ నమ్ముతారు, కానీ విశ్వాసం అందరిలో ఉండదు. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి అని రాయబడింది. దెయ్యముల నమ్మకానికి మన నమ్మకానికి చాలా తేడా ఉంది. దెయ్యాలు నమ్మకంలో ఏముంది మీరు చూడండి. యాకోబు పత్రికలో 1:20, 19, 20, 21 చూడనానా? 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. నీవు నమ్ముతున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూసారా? నమ్మటం వేరు, విశ్వసించడం వేరు. దెయ్యాలు నమ్ముతాయట. ఇప్పుడు చూడండి, విశ్వసించడం అనేది వెలుగు సంబంధమైన గుణాలు. సహవాసం అని చెప్పుకోవటం కాదు. కానీ అక్కడ మనం చదివిన మాట మళ్ళొకసారి చదువునాను, 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. ఇప్పుడు చూడండి, ఎందుకు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారు. ఆయన లోకానికి ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. వెలుగు అంటే లైట్ లాగా పోల్చుకోమాకండి. అంటే ఈ లోక సంబంధమైన వెలుగు వేరు, పర సంబంధమైన వెలుగు వేరు. పరసంబంధమైన వెలుగును గురించి మాట్లాడినప్పుడు కోటి సూర్యుల తేజస్సు కంటే మహా తేజస్సు గలవాడు. చూడండి, ఒక వెలుగును గురించి మాట్లాడుకునేటప్పుడు సూర్యుడిని మించి ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, వెలుగు సంబంధమైన గుణాలు నీవు గనుక గుర్తుపట్టగలిగితే
ఆ గుణాలు నీలో ఉంటే నువ్వు ఒక సూర్యుడి కంటే ఎక్కువ ప్రభావితం కలిగినటువంటి బిడ్డలుగా ఉంటారని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం గ్రహించుకోవలసినటువంటి చాలా లోతైన విషయాలు ఉన్నాయి. గ్రహించుకోకపోతే చాలా కష్టం, గుర్తుపట్టకపోతే చాలా కష్టం. ఈ రోజుల్లో వెలుగుని చాలామంది కిరణాల రూపంలో, వెలుగు రూపంలో ఫోటోల్లో చూస్తే చాలామంది అలానే వేసుకుంటారండి. ఇక్కడ లోకానికి ఎవరెవరు వెలుగని చెప్పాడు? దేవుడు వెలుగని చెప్పాడు, యేసుక్రీస్తు వెలుగని చెప్పాడు, మనందరం వెలుగని చెప్పాడు, అలాగే దేవుని యొక్క వాక్యం వెలుగని చెప్పబడింది. చూడండి, వెలుగు సంబంధులంతా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. మనం గమనించవలసింది ఏంటంటే 2వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి ఆ మాట కూడా చదువునానా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువునానా? మీరు సత్యం ఎరుగని వారైనందున, మీరు సత్యము ఎరగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందున. చూడండి, మీరందరూ సత్యమును గురించి ఎరిగి ఉన్నందున, మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును, ఇప్పుడు చూడండి, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని. ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కానే కాదు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనందరం పరిశుద్ధ లేఖనాల్లో కనుక చూడడం మొదలు పెడితే యేసుక్రీస్తును కానివ్వండి, లేకపోతే అపోస్తులుడైన పౌలును చూస్తున్నప్పుడు పౌలును ఒక వెలుగు దర్శించును అని రాయబడింది. ఇప్పుడు మనం అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చదువుకోగలిగితే, దేదివ్యమానమైనటువంటి వెలుగు నన్ను దర్శించెను అని రాయబడింది. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే. చూడండి, ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయాన్ని కనుక చూస్తే, ఆకాశము నుండి మనకు ప్రత్యక్షమయ్యే వెలుగు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైంది. చూడండి, ఈ లోకపు వెలుగు వేరు, పరలోక సంబంధమైన మహిమతో కూడినటువంటి వెలుగు వేరు. ఇప్పుడు యోహాను కానివ్వండి, 12 మంది శిష్యులు కానివ్వండి, లేకపోతే అపోస్తులుడైన పౌలు కానివ్వండి, వాళ్ళను దర్శించిన వెలుగు వేరు. ఈ రోజున వెలుగు అనే విషయాలు మనకు ఈ రోజుల్లో అర్థం కానటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో మనం గ్రహించవలసినటువంటి విషయాలు ఏంటంటే, వెలుగు సంబంధమైనటువంటి పరసంబంధమైన వెలుగుకి గుణాలు ఉంటాయి, కానీ భూ సంబంధమైన వెలుగుకి గుణాలు ఉండవు. గమనించారా? అందుకనే ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు అని రాశాడు. అంటే సత్యము అనేది ఒక వెలుగు, సహవాసం అనేది ఒక వెలుగు, ఆజ్ఞ అనేది ఒక వెలుగు. సామెతల పుస్తకంలో మనం లాస్ట్ సెక్షన్లో మనం చదువుకున్నాం. 6వ అధ్యాయము 22, 23 వచనాలు చదువునానా? నీవు త్రోవలు వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఇప్పుడు చూడండి, వాక్యము ఒక వెలుగులాగా నీ త్రోవలో నిన్ను నడిపిస్తుందట. చూసారా? నీ వాక్యం అనే వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వు నడిచే మార్గాలన్నీ కూడా, అన్నిటిలో కూడా ఆ వెలుగు ప్రకాశించి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. ఇప్పుడు నువ్వు నిద్రపోయేటప్పుడు చీకటి ఉంటుంది, కానీ నిన్ను కాపాడేది, నువ్వు నిద్రపోతున్నప్పుడు నిన్ను కాపాడేది ఏంటో తెలిసిన? సత్యవాక్యపు వెలుగు. మీరు ఎప్పుడైనా గుర్తుపట్టగలిగారా?
సొలొమోను జ్ఞానికి తెలుసుకున్నాడు. జ్ఞానం అంటే దేవుని చేత అనుగ్రహించబడిన జ్ఞానం పొందుకుంటే నిన్ను రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నిన్ను ఎవడు కాపాడుతున్నాడో నీకు అర్థమైంది. నువ్వు పాపం చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి నీ ఇష్టం వచ్చిన బతికి నీకు నచ్చినట్టు తిరుగుతున్నా నువ్వు బతుకున్నావు అని అంటే సత్య సంబంధమైన వెలుగు నిన్ను బ్రతికిస్తుందన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతావా? నేను కాపాడుతుందని నీకు గుర్తుపెట్టుకోగలుగుతావా? చదువు నాన్న. నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. చూసారా, నువ్వు లేచి కూర్చుంటే నీతో ముచ్చటేస్తుందంట. నీ వెలుగు నీతో ముచ్చటిస్తూ ఉంటుంది. పరసంబంధమైన వెలుగుకు గుణాలు ఉంటాయి. అది మాట్లాడుతుంది, అది నిన్ను కాపాడుతుంది, అది నీతో సహవాసం చేస్తుంది. చూసారండి, వెలుగంటే లైట్ వేసుకోవడం, కిరణాలు పెట్టుకోవడం, ఫోటోల్లో కిరణాలు పెట్టుకోవడం, పావురాలు పెట్టుకోవడం ఈ కాదండి. వెలుగంటే చాలామందికి ఈ భూ సంబంధమైన వెలుగుతో పోల్చుకుంటారు. అది కాదండి. ఒక విశ్వాసికి పరసంబంధమైన వెలుగు యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. ఒకసారి నీ జీవితంలో వెలుగు సంబంధమైన ప్రత్యక్షతను పొందుకుంటే నీ జీవితంలో ఎన్నడూ కూడా చీకటి నీ దరిదాపులకు చేరదు. అందుకనే పరిశుద్ధ లేఖనం చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటి మాట ఏంటంటే, ఏ అబద్ధము కూడా వెలుగు సంబంధమైనది కాదు, లేకపోతే సత్య సంబంధమైనది కాదు. అంటే ఇప్పుడు వెలుగు అంటే ఏంటి? సహవాసం ఒక వెలుగు. గమనించారా? విశ్వాసం ఒక వెలుగు, పరిశుద్ధత అనేది ఒకటి వెలుగు, నీతి అనేది వెలుగు. మనం లాస్ట్ సెక్షన్లో ఇవన్నీ చూసాం. ఇక్కడ 23వ వచనం కూడా చదువునా, సామెతలు 6:23 కూడా. ఆజ్ఞ దీపముగాను, చూడండి, ఆజ్ఞ నీకు ఒక దీపంలాగా వెలుగులాగా ఉంటుంది. ఉపదేశము వెలుగుగాను ఉండును. ఇప్పుడు చూడండి, వాక్యము నువ్వు వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఒక మనిషికి ఒక వెలుగు. వాక్యపు వెలుగు చేత నీ హృదయం నింపబడినప్పుడు నీ హృదయంలోకి ఏ చీకటి రాదు. వాక్యము ఎప్పుడైతే వెలుగుగా నీ జీవితంలో నువ్వు గుర్తుపట్టకపోతే ఎక్కడ చీకటి ఉంటుందో ఆ చీకటిలో ఎక్కడ ఏ శత్రువు యొక్క ఆలోచనలు ఉంటాయో తెలీదు. నిన్ను మోసం చేసి నిన్ను పడగొట్టి నిన్ను నాశనం చేసే శత్రువు యొక్క ఆలోచనలు ఎక్కడ నిన్ను మోసం చేస్తాయో తెలీదు. చూడండి, నువ్వు నడిచేటప్పుడు చీకటి నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. నువ్వు చూసే చూపుల్లో ఆటోమేటిక్గా చీకటి నీ దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు మాట్లాడే మాటల్లో డబుల్ మీనింగ్ మాటలు, వ్యర్థమైన మాటలు, ఉపదేశంలో లేని మాటలో నువ్వు మాట్లాడేటప్పుడు అది ఖచ్చితంగా చీకటి అవుద్ది. ఇప్పుడు చూడండి, సత్యం అనేది ఒక వెలుగు. మీరు గమనించినట్లయితే ఎఫెసీ పత్రికలో కనుక మనం చదివితే 4:25లోనో ఎక్కడ ఉంటుంది చూడండి నాన్న. అపవాదికి చోటీయకుడి, కాదు నాన్న, దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. 4:25 చదవండి నాన్న. ఎఫెసీ పత్రిక 4వ మనము ఒకరికొకరము అవయవములుగా ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే వెలుగు. ఎక్కడుందన్నమాట? మనం లాస్ట్ సెక్షన్లో 1 యోహాను పత్రిక 2:8లో మనం చదువుకున్నాం. ఆ మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, చదవండి నాన్న. 1 యోహాను పత్రిక మరియు 2:8 మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక. సత్యమైన వెలుగు. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? వెలుగు. మీరు గుర్తుపట్టారా? ఇప్పుడు చూడండి, మీరు సత్య సంబంధమైన అబద్ధమైనది ఏది కూడా సత్య సంబంధమైనది కాదు. చూడండి, అబద్ధము అనేది ఒక చీకటి అని మనకి దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్తుంది. నేనేమంటానంటే, అబద్ధం ఒక చీకటి అయితే దేవుని యొక్క వాక్యము అనేది సత్యమైతే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4:25 చదువునానా?
ఎఫెసీ పత్రిక 4:25 మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము. చూడండి, ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధము ఆడుట మానండి. ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము సత్యము. సత్యములు అనే మాటకు అర్థాలు చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యము సత్యమని నీకెక్కడ చెప్పబడింది? చదవండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనమా? నీ వాక్యము సత్యం అని ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. వారిని ప్రతిష్ఠ చేయుము. ఇప్పుడు చూడండి, సత్యము అంటే ఏంటో దేవుడు చెప్తున్నాడు. సత్యము అంటే వాక్యము. ఇప్పుడు చూడండి, నీ అబద్ధాన్ని నువ్వు జయించాలంటే ప్రతి వానితో నువ్వు సత్యమే మాట్లాడాలి. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యము సత్యము. చదువునాన్న మళ్ళీ ఒకసారి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ఇప్పుడు చూడండి, వాక్యము నీ జీవితంలో ఒక ప్రతిష్టగా ఉండాలి. ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి? వాక్యానుసారమైన జీవితం చేయడానికే నిన్ను నువ్వు అప్పగించుకొని జీవించాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సత్య సంబంధమైన ప్రతిష్ట నీలో లేకపోతే, ప్రతిష్ఠించుకొని నీ జీవితాంతము సత్యము కోరుకున్న జీవితం జీవించడానికి ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు సత్యము పట్ల ప్రతిష్ట కలిగిన వాడిగా ఉండాలి. ఇప్పుడు గమనించండి, నీలో వెలుగు ఉంది అంటే ఆ వెలుగు ఒక ప్రతిష్ట కలిగిన జీవితంగా నీలో కనపడాలి. వాక్యము ఏ జీవితం కోరుకుందో ఆ జీవితానికి నిన్ను నీవు అప్పగించుకొని బ్రతకటం అనేదే సత్యము. దాన్నే వెలుగు గుణాలు అంటారు. వెలుగు అంటే ఏంటి? సత్యము అనేది ఒక వెలుగు, వాక్యము అనేది వెలుగు. గమనించారండి, నీ వాక్యమే సత్యము అని రాయబడింది. ఇప్పుడు అబద్ధాన్ని జయించాలంటే ప్రతివాడు తన పొరుగువానితో ఏం మాట్లాడాలి? సత్యము మాట్లాడాలి. అంటే అర్థం ఏంటి? వాక్యము మాట్లాడాలి. వాక్యము నువ్వు మాట్లాడాలంటే వాక్యము నీ జీవితంలో ప్రతిష్ఠించుకొని మాట్లాడాలి. చాలామంది ఏమనుకుంటారంటే దైవజనుడు ఒక్కడే ప్రతిష్ఠించుకోవాలి. కాదండి, ఇక్కడ పరిశుద్ధ లేఖనము మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమని? మళ్ళీ ఎఫెసీ 4:20 చదువునానా? మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక. చూడండి, మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మానండి అనే మాటకు అర్థం ఏంటి? ఆల్రెడీ మీరు అబద్ధాలను నేర్చుకున్నారు అని అర్థం. మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ అబద్ధంలో ట్రైనింగ్ అయిన మాస్టర్లం మనం. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, సత్యం అనేది ఒక వెలుగు. అబద్ధాన్ని నువ్వు జయించాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, సత్య సంబంధమైన దేవుని యొక్క వాక్యమును గురించి నువ్వు మాట్లాడాలి. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. నెంబర్ 1, నువ్వు అబద్ధమును మానకుండా సత్యాన్ని నువ్వు జరిగించలేవా అంటే జరిగించలేవు. అందుకని దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన అబద్ధం ఆడుటకు నరమాత్రుడు కాడు, ఆయన అబద్ధమాడే దేవుడు కాడు అని రాయబడింది. చూడండి, సంఖ్యాకాండంలో 23:19 వచనాన్ని కనుక మనం చదివితే, దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా. ఇప్పుడు చూడండి, అబద్ధం ఆడకుండా ఉండేవాళ్ళు ఎలాగుంటారు చెప్తున్నాడు. అబద్ధమాడని దేవుడు అంటే ఆయన ఎవరై ఉన్నారు? వెలుగై ఉన్నాడు. ఇప్పుడు వెలుగు గుణాల్లో ఏమున్నాయి తెలిసిన? ఆయన చెప్పింది చేయకుండా మానడంట.
ఇదే వెలుగు సంబంధమైన గుణాలు. మరలా ఏమంటాడంటే ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? స్థాపించటం అంటే ఏంటి? నెరవేర్చటం. ఇప్పుడు చూడండి, నీలో వెలుగు సంబంధమైన గుణాలు అంటే ఏంటో తెలిసిన, నువ్వు దేవుని మందిరానికి వస్తానంటే నువ్వు వెళ్ళాలంతే. పరిశుద్ధుల పరిచర్యకు నేను చేస్తాను అంటే చెయ్యాలంతే. చచ్చిపోయే వరకు నువ్వు చేయాల్సిందే. నేను పరిశుద్ధుల పరిచర్యలో నేనొక ప్రవచించేవాడిగా, ప్రార్థించేవాడిగా, సంఘములో నమ్మకస్తుడిగా ఉండటం అనేది వెలుగు సంబంధమైన గుణాలు. దీన్నే స్థాపించుకుని ఉంటాడు. ఇప్పుడు అబద్ధమాడిన దేవుళ్ళు ఏ గుణాలు ఉన్నాయి? మాట ఇచ్చి తప్పుడు ఆయన, మాట ఇచ్చి నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం మన పిల్లలకు కానీ, మన కుటుంబంలో కానీ, మన తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల పిల్లలకు కానీ మాట ఇచ్చి నెరవేర్చడానికి చాలా కష్టపడతారు. మాట ఇచ్చానని ఈ లోక సంబంధంగా మనం ఎన్నో త్యాగాలు చేస్తాం. నేను మాట ఇచ్చాను, ఎంత నష్టపోయినా నేను త్యాగం చేస్తానని త్యాగాలు చేస్తాను. నేనేమంటానంటే ఇదంతా అబద్ధం. సత్య సంబంధమైన విషయాల్లో దేవుడు అంటాడు, ఒక వెలుగు ఉంది, ఆ వెలుగులో చీకటి ఎంత మాత్రం ఉండదు. మనం 1 యోహాను పత్రిక 5:6లో చదువుకున్నది ఏంటంటే, వెలుగు ఉంది, ఆ వెలుగు దేవుడు, కానీ ఆ వెలుగులో చీకటి ఎంత మాత్రం ఉండదు. నువ్వు మాట ఇచ్చి తప్పేవు అంటే నువ్వు ఒక చీకటి అని గుర్తుపెట్టుకోగలుగుతావా? ఇప్పుడు ఒక చీకటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, చీకటి ఎప్పుడు కూడా మరణాన్ని కోరుకుంటుంది. మీరు దేవుని విషయాల్లో చాలా నమ్మకస్తులుగా మాటిచ్చి నెరవేర్చే జీవితం చేయాలి. ఇప్పుడు చూడు, మాటిచ్చి నెరవేర్చేటప్పుడు, అయ్యా నేను మాటిచ్చాను, దానికి కావలసిన బలాన్ని నువ్వు నాకు ఇవ్వాలని నువ్వు ప్రార్థనలో పోరాడాలి. నేను పరిశుద్ధులకు సహాయం చేస్తానన్నాను, చెయ్యాలి అని నీకు సామర్థ్యం లేకపోతే దేవుణ్ణి నువ్వు బతిలాడినప్పుడు ఆయన నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. చూడండి, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. గుడ్డోడైనా చూపు పొందుతాడు, కుంటోడైనా కాళ్ళు వచ్చేస్తాయి. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఒక తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. వెలుగు సంబంధమైన జీవితంలో దేవుడు చూపిస్తున్నాడు. ఆయన అబద్ధమాడని దేవుడు. చూడండి, అబద్ధము లేని వాళ్ళ జీవితంలో దేవునికి మాటిచ్చి నెరవేరుస్తాడు. ఇప్పుడు దేవుడు మనకు మాట ఇచ్చాడు, ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. చూడండి, మీ కొరకు స్వాస్యాన్ని, పరలోక స్వాస్యాన్ని నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు మనం తిమోతి పత్రికలో తిమోతి గురించి మనం రాసినప్పుడు, తిమోతి దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచి నమ్మి రూఢి అని స్థిరపరచబడ్డాడట. రూఢిగా నమ్మాడట, ఇది దేవుడు చేస్తాడు, ఆయన పాపము లేని జీవితం ఇస్తాడు అంటే ఇస్తాడు అని నమ్మాడు. రూఢి, దట్ విల్ బి కన్ఫామ్. ఇది మనమేమనుకుంటామంటే నా వల్ల కావట్లేదు అంటావు. నేనేమంటానంటే భక్తిని నువ్వు చేస్తున్నట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు. దేవుడు ఇస్తే నువ్వు భక్తి చేస్తావు, ఆయన నీకు సహకరించాలి. ఇప్పుడు నీది ఏమయ్యేంటో తెలిసినా, నేను గుడికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకొని నీ భక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడతావు కనుక నువ్వు జయించలేవు. అదే నువ్వు గుడికి వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం చేయాలను ఆయన ఆలోచన ఇవ్వకపోతే నేను గుడికి వెళ్ళలేనని నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. అప్పుడు ఏమర్థమైందో తెలిసినా, ప్రభా నువ్వు ఆలోచన ఇచ్చి నన్ను నడిపించకపోతే నేను వెళ్ళలేను అని నువ్వు ఖచ్చితంగా, దేవుడు నీకు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించే శక్తి దేవుడు ఇవ్వకపోతే నేను చెయ్యలేను భక్తి అని నీ బలహీనత నువ్వు గుర్తుపడితే, అప్పుడు ప్రతి విషయంలో దేవుని సహాయం చేత నేను భక్తిని చేయగలనని నమ్మగలుగుతావు. ఈ రోజున మనకున్న ప్రాబ్లం ఏంటంటే, భక్తి ఎవరి మట్టుకు వాళ్ళే నేను చేస్తున్నాను అనుకుంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు చేపిస్తున్నాడని దేవునికి విలువివ్వవు. దేవుడు నీకు, దేవుని మాటకు నువ్వు విలువివ్వకపోవడం వలన నీ జీవితంలో దేవుడు కోరుకున్న భక్తిని నువ్వు చేయలేవు.
ఇవాళ మనకు అర్థమవుతున్నది ఏంటి? నువ్వు అబద్ధాన్ని జయించాలంటే నువ్వు సత్య సంబంధమైన దేవుని యొక్క వాక్యమును ప్రతి వానితో నువ్వు మాట్లాడాలి. ఎఫెసీ 4:25 చెప్పిన మాట అదే. మళ్ళీ ఒకసారి చదువునాను ఆ మాట. మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక అవయవములు అయి ఉన్నాము కాబట్టి మీరు అబద్ధమాడుట మాని. మీరు ఫస్ట్ ఒక విశ్వాసి జయించవలసింది ఏంటంటే అబద్ధాన్ని జయించాలి. నరకంలో లిస్టులో ఎవరుంటారంటే అబద్ధీకులు అందరూ అని రాశాడు. మీరు గమనించారో లేదో, అబద్ధానికి ముందల అందరూ అని రాయబడింది. అంటే అబద్ధం యొక్క ప్రారంభం ఎలాగుంటుందో ఊహించారు ఎప్పుడైనా? అబద్ధం యొక్క ప్రభావం ఎలా పనిచేస్తుందో పోనీ లేఖనాలు గుర్తుంటాయా? గుర్తుండవండి. కీర్తనల పుస్తకం 58:3 చదవండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని, మీరు గుర్తుపట్టండి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి యుందురు. చూడండి, భక్తిహీనుల కడుపులో పుట్టిన పిల్లల పరిస్థితులు ఏంటో చూడండి. చదువునాను. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. అబద్ధం ఆడుతూనే ఉంటారంట. మాట వచ్చి రాకముందే వాళ్ళల్లో ప్రారంభం అయ్యేది ఏంటంటే అబద్ధం. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మనిషిని మొట్టమొదట పట్టుకునేది ఏంటో తెలిసిన అబద్ధం. అబద్ధం లేనివాడు మన దేవుడు. అబద్ధం లేని జీవితం ఎలాగుంటుందో ఆయన గుణాలన్నీ ఇప్పుడు చూస్తున్నాం. ఆయన ఆజ్ఞలు వెలుగని, ఆయనతో సహవాసం ఒక వెలుగని, సత్యము అనేది ఒక వెలుగని, ఆజ్ఞ అనేది ఒక వెలుగని, మనం మాట ఇచ్చి తప్పని జీవితం అనేది ఒక వెలుగని, మాట దేవునికిచ్చిన మాట ప్రకారం మనం బ్రతకటం అని, మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని బ్రతకటం అనేది ఒక వెలుగని మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన జీవితంలో వెలుగు సంబంధమైన గుణాలు మనలను నడిపిస్తున్నాయండి? ఇప్పుడు లేఖనాల్లో మనం చూసినవి మనలో ఉన్నాయండి? ఇప్పుడు మన ప్రార్థనలో వీటిని సంపాదించుకున్నామండి? మనం ప్రార్థనలో ఇవి అడుగుతున్నామండి? ఇప్పుడు ఒక దైవజనుడు ఏ ఉద్దేశంతో వాక్యం చెప్తున్నాడో ఆ ఉద్దేశాన్ని గుర్తుపట్టగలిగిన వాళ్ళుగా ఉంటారండి. ఇప్పుడు నేను చెప్పన, అపోస్తులుడైన పేతురు దగ్గర అననయ సెప్పోరా అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా మంచి పరిశుద్ధులు, ప్రతిష్ఠితులైన అపోస్తుల దగ్గర ఎదిగారు. వాళ్ళ బ్రతుకులో ఏం జరిగిందో చూసారు ఎప్పుడైనా? అబద్ధం నీ జీవితంలో ఏం కోరుకుంటుందో భయం పుట్టాలి. మనం వాక్యం వింటామండి, ఏ భయం లేకుండా సరదాగా వెళ్ళిపోతాం. భయము అనేది పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుందని రాశాడు. నీ జీవితంలో గతింపు లేకుండా, నాశనం లేకుండా నిలిచి ఉండేది తెలిసిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అది పరిశుద్ధమైనది, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని రాయబడింది. ఎవడికి అర్థమైంది? లేఖనాలు ఎవడు చదువుతాడు? దాన్ని నమ్మేవాడు ఎవడుంటాడు? విశ్వసించేవాడు ఎవడుంటాడు? ఇప్పుడు చూడండి, అననయ సెప్పోరాల పరిస్థితి ఏంటో ఒకసారి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో పోని చదవన్నానా 2-3 వచనాల నుంచి, లేకపోతే మొదటి నుంచి చదవచ్చు, 5 వచనాల వరకు చదువుకోవచ్చు. అననీయ అనేటువంటి ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మేశారు. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని, ఇప్పుడు చూడండి, డబ్బులు దాచిపెట్టుకున్నాడు. దేవునికి ఇస్తానని ఇవ్వకుండా డబ్బులు దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు నీ ఇంటిని చీకటి ఎందుకు వదిలిపెడదో తెలిసిన? దేవునికి చెందవలసిన సొమ్ము నీ ఇంట్లో ఉండకూడదు. నీకు అబద్ధం అంటే ఎలాగుంటుందో నువ్వు చూడవు కదా, లేఖనాల్లో వాక్యపు వెలుగులో నువ్వు చూడవుగా. చూడు, కంటిన్యూ చేయనా? కొంత దాచిపెట్టుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టాడంట.
అప్పుడు పేతురు అందుకు పేతురు ఏమంటున్నాడంటే, పేతురు ఆ, అననీయ నీ భూమి వెలలో కొంత దాచిపెట్టుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు ఎందుకు ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. ఒక అబద్ధం ఎలా పనిచేస్తుందో గుర్తుపెట్టావా? అబద్ధము ఎన్నడూ కూడా సత్య సంబంధమైంది కాదు. వెలుగు గుణాల్లో అబద్ధం ఎన్నడూ ఉండదు. మీరెందుకు గుర్తుపట్టట్లేదు? ఆలోచించారు ఎప్పుడన్నా? ఒక అబద్ధం నీ డబ్బులో పనిచేస్తుందని దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకుంటే నువ్వు ఒక అబద్ధికుడు అన్న కనీసం చిన్న వివేకం ఉంటుందండి? వివేకం ఉంటుందండి? ఆలోచించండి ఎప్పుడైనా. దేవునికి నువ్వు ఇస్తానని మొక్కుబడి చేసుకున్న తర్వాత, నేను చెల్లిస్తాను అన్న తర్వాత, నీ దగ్గర ఉన్న సొమ్ము ఒక చీకటి అయిపోద్ది. అది ఒక అబద్ధంగా నీ బతుకును మార్చేస్తుంది. నువ్వు ఎలా అబద్ధీకుడు అవుతావో అబద్ధం నిన్నేం చేసింది? కంటిన్యూ చేయనా? ఎందుకు దేవునితో నువ్వు అబద్ధం ఆడావు? అననీయ ఈ మాటలు వినుచూనే ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా. గమనించారా? అబద్ధం ఎప్పుడు కూడా నీ ప్రాణాన్ని తీసేస్తుంది. రాయపు గారు, నీ 30 ఏళ్ళో 40 ఏళ్ళో ఉద్యోగం చేసినంతకాలం దేవునికి చెందవలసిన డబ్బును తీశారండి. తీసి ఇచ్చిన తర్వాత, నేను ఇచ్చిన డబ్బులు నాకి అనే రకం. ఇవాళ రోజున జనాలు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు దేవునికి ఇవ్వండి. ఇవ్వటానికి కూడా ఒక అర్హత ఉందండి. నువ్వు ఎలా పడితే అలా ఇస్తానన్నా కూడా చెల్లవు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇవ్వటానికి కూడా అర్హత ఉంది, తీసుకునేవాడికి కూడా అర్హత ఉంది. తెలుసా మీకు బైబిల్లో? ఈ రోజుల్లో ఎలా పడితే అలాగా నీ బతుకు మార్చుకోకుండా నువ్వు వచ్చి ఎట్టబడితే అట్ట కానుకలు ఇస్తానన్నా కూడా చెల్లవు. చాలామంది సంఘాల్లో జనం ఎట్టుంటారంటే, ఇప్పుడు రాయపు గారు సేవా పరిచర్యకి ₹1,00,000 తీసిచ్చిన అతను బతుకు మార్చుకోకపోతే అతని డబ్బు వల్ల ఒక్క ఆత్మ కూడా రక్షించబడదు. మీకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 23:23 చదవండానా? యేసు ప్రభు తన నోటితో చెప్పిన మాట నమ్మేవాడు ఎవడు ఉంటాడు చెప్పండి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో, ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన సత్యమును విశ్వాసమును చదువునానా ప్రధానమైన విషయములను చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయాలను అనగా న్యాయమును, ఇప్పుడు చూడండి, న్యాయమును, కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఇప్పుడు నీ దగ్గర ఏమి లేదు? దేవుని నీతి న్యాయాలు లేవు, విశ్వాసం లేదు. ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నారండి. నీకు వచ్చే రాబడి అంతటిలో తీసివ్వాలి. నీకు రాబడి ఎందులో వస్తుంది? నీకు రాబడి అనే మాట నీకు నువ్వే ఆలోచించుకో, నేనేం మాట్లాడను. నీకు ఎక్కడెక్కడ నుంచి నీకు రాబడి వస్తుందో వాటికి కలిగిన సమస్తంలోనూ దేవునికి ఇవ్వాలి. పాత నిబంధన ఆచారం దశంభాగం మీరిచ్చేది పాత నిబంధనలోనే ఉంటున్నారు. పాత నిబంధనలో ఉండి ఇచ్చే సొమ్ము చెల్లదు.
కొత్త నిబంధన సొమ్మేంటో తెలిసిన పాత నిబంధనకు మించి ఉండాలి కొత్త నిబంధన. కొత్త నిబంధనలో 10వ వంతు కంటే ఎక్కువ ఉండాలి నీ విశ్వాసం. గమనించారా? నీ అర్పణ దశంభాగం కాదు, దానికి మించి ఉండాలి. 15%, 20%, 30%, దానికి మించి ఉండాలి. గమనించారండి? ఇప్పుడు అననీయ సెప్పోరాలు దేవునితో అబద్ధం ఆడారని చెప్తున్నాడండి. అబద్ధం ఒక అననీయ సెప్పోరాని నిట్ట నిలువుగా నువ్వు బతికొండగానే నిన్ను చంపేసింది. వాళ్ళు బ్రతికొండగానే ప్రాణాన్ని విడిచిపెట్టి చచ్చిపోయారు. భయం ఉందండి నీకు? భూమి ఆకాశాలు గతించిపోతాయి, లేఖనాల్లో ఉన్న ఒక్క మాట పొల్లు కూడా మిస్ అవ్వదండి. రాయప్ప గారు, నీ పింఛన్లో దశంభాగం తీసి దేవునికి ఇస్తున్నారా? వితిన్ సెకండ్లో దేవునికి ఇవ్వవలసిందే బిగబట్టి నేను పలాందాన్లో ఉన్నాను, నాకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ చల్లవండి. అప్పు చేసి ఇవ్వక్కర్లా, అప్పులు వడ్డీలకు తీసుకొచ్చి ఇవ్వక్కర్లా, తప్పది. మళ్ళీ అది అంగీకరించబడదు. ఇప్పుడు మత్తయి సువార్త 23:23లో ఏం చదువుతున్నాం మనం? నువ్వు పుదీనాలోను జీలకర్రలోను ఇవ్వాల్సిన విషయాల్లో దశంభాగం ఇస్తున్నావు, మంచిదే. కానీ నీ జీవితంలో ఏమి లేదంటే సత్యము లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు, నీతి న్యాయాలు లేవు. మొట్టమొదట నువ్వు నీతి న్యాయాలు అనుసరించి నడుస్తూ నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసింది తీసివ్వు. అవి మానక చెయ్యమని చెప్తున్నాడు. మానకూడదంట. దేవునికి ఇవ్వవలసిన విషయాలు మానకూడదంట. ఎందుకో తెలిసిన? దేవుని పని ఆగిపోకూడదు. రాత్రి మనం ఉపదేశంలో అపోస్తులుడైన పౌలు తనకు ఇవ్వబడిన ప్రతి రూపాయి ఆత్మల కొరకు ఖర్చు పెట్టేశాడు. ఈ రోజున క్యాలెండర్లో మనం వేస్తున్నామండి. నేను ఈ రోజున 150 క్యాలెండర్లు తీసుకున్నాను. 150 క్యాలెండర్లు తీసుకున్నాను. 150 క్యాలెండర్లో ఓన్లీ 4,500 ప్లస్ ఆ స్టిక్కరింగు అవన్నీ కూడా ఇంచుమించుగా 5,000 రూపాయలు ఖర్చు. నాకు పని పాట లేక 150 క్యాలెండర్లు నేను వేయలేదండి. దానిలో ఉన్నదంతా వాక్యాలే, రెఫరెన్స్లే. ఏదో ఒక వాక్యము, ఏదో ఒక వ్యక్తి ఒక రోజు చదువుకున్నప్పుడు ఆడి బతుకు మారిందనుకోండి, ఎంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది చెప్పండి? అందుకు నేను ఖర్చు అయ్యేది. మనం తెచ్చిన వాక్యంలో ఎక్కడా ఫోటోలు కానీ, వీడియోలు కానీ, మనుషుల బొమ్మలు కానీ ఏం ఉండవు. వాక్యానుసారమైనటువంటి ఒక స్టోరీని అక్కడ మెయిన్ క్యాలెండర్లో పైన ఒక స్టోరీ, ఒక రెఫరెన్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఒక స్టోరీ యొక్క వ్యూ లాగా ఉంటుంది అంతే. అది తప్ప ఇంకా క్యాలెండర్లో ఏమీ ఉండవండి, ఓన్లీ వాక్యం. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని కొనుక్కోమని రాశాడండి దేవుడు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే. ఈ రోజున మన సంఘం 5-6 కుటుంబాలే అయినా వాళ్ళు ఇచ్చే కానుక ద్వారా పిల్లలు ఇచ్చినాయనండి. నా దగ్గరికి వచ్చే ప్రతి రూపాయి బిడ్డలు, సంఘ పిల్లలు వాక్యాన్ని విని, ఇప్పుడు చాలామంది దూరం నుండి లైవ్లో వాక్యం విన్న పిల్లలు ఇచ్చిన కానుకలేనండి ఇవన్నీ కూడా. నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఏదైనా సరే పరిశుద్ధమైన పరిచర్యకి, ఉపదేశాన్ని విన్న తర్వాత ఆ పిల్లలు ఇచ్చిన కానుకలే నా దగ్గర ఉన్నాయి. ప్రతిదీ కూడా ఖర్చు పెట్టేదే అవే. ఇప్పుడు చూడండి, ఆ క్యాలెండర్లో నేను ఎన్నడూ ఎవరికి కూడా అమ్మలా. ఏ క్యాలెండర్లో మనం తీసుకొచ్చినా ప్రతి సంవత్సరం మీ ప్రార్థన అవసరతల కొరకు అని చెప్పి ఒక చిన్న ఫోన్ నెంబర్ మాత్రం దాని మీద వేస్తాను. అంతకుమించి క్యాలెండర్లో ఏమి ఉండవు. నిన్న ఒక దైవజనుడు అంటారు, పాస్టర్స్ అక్కడ మన సేవకులు కోటానికి వచ్చే పాస్టర్లకు కొంతమంది వాళ్ళ క్యాలెండర్లు ఇచ్చాను లాస్ట్ ఇయర్. వాళ్ళు నిన్న ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, అయ్యా మీరు ఇచ్చిన క్యాలెండర్లు చాలా బాగుంది, వాక్యం తప్ప అందులో ఏమి లేదు. నిజంగా ఆ క్యాలెండర్లు చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ అదే క్యాలెండర్ నేను వెయ్యాలి అంటే నాకు మనసు రావట్లేదు. కారణం ఏంటంటే
ఫోటోలు వీడియోలకు అలవాటు పడిన శరీరం అయ్యా మాది, మేము అది మానలేకపోతున్నాం అని చెప్పి సాక్ష్యం ఎత్తున్నాడు. పో నీ కర్మ అన్న, నీ కర్మ నువ్వే బాధ్యుడు అని చెప్పా. గుర్తించారండి? ఈ రోజున సేవకుల కూటం పెట్టి వాక్యం ఎందుకు చెప్తున్నాం? సత్య సంబంధమైన దానిని ఇతరులకు బోధించాలి. అబద్ధాన్ని జయించాలంటే ఇతరులతో ఏం మాట్లాడాలంట? సత్యము మాట్లాడాలి. సత్యవాక్యాన్ని మాట్లాడే బోధకులు లేరు. ఇప్పుడు లాస్ట్ మంత్లో అక్టోబర్ నెలలో సేవకుల సదస్సులో ఉపదేశం విన్న తర్వాత 2 దైవజనులు ఫోన్ చేసి ఏడ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము ఒక దిగంబరులం, మేము అసలు సేవకులమే కాదని ఏడ్చారు. వాళ్ళు తొందరలో మీ దగ్గరికి వచ్చి మా గుండెల్లో ఉన్న బాధంతో చెప్పుకుంటామయ్యా అని చెప్పి ఫోన్లో మాట్లాడారు. నేను అంటాను, ఆ దైవజనుడు తన తప్పును తెలుసుకొని సరిచేసుకోవడం అనేది వెలుగు సంబంధమైనది కాదా? ఈ వెలుగు సంబంధమైన దానికి నెలకొచ్చేపాటికి ఇంచుమించుగా 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సేవకులకు ట్రావెలింగ్ ఛార్జెస్ సుమారు 6 నుంచి 7,000 ఖర్చు అవుతుంది. భోజనం ఖర్చులు. దేవుడు అద్భుతంగా ఆ 3, 4, 5, 6 కుటుంబాల ద్వారానే దేవుడు ఈ మహిమ కలిగిన పరిచర్యను చేస్తున్నాడు. ఏమంటే నా బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడానికి మీ దగ్గర డబ్బులను అడగట్లా. సంఘ పిల్లల దగ్గర మందపాలు మందను కాసేవాడు మందపాలు తాగాలి. మీకు ఉపదేశం చేసినప్పుడు శ్రేష్టమైన ప్రతి వాటిలో ఉపదేశం చేస్తున్న వ్యక్తికి ఉపదేశం పొందేవారు మీ దగ్గర ఉన్న శ్రేష్టమైన ప్రతిదీ దానిలో భాగం ఇవ్వాలని రాయబడింది. మీ ఆస్తిలో భాగం ఇవ్వాలి. ఎక్కువ మాట్లాడితే తెలుసా మీకు? తెలీదు, భయపడతారు మీరు. అంత త్యాగం చేయలేములేండి, చెయ్యక్కర్లా. చేయకపోతే నష్టం మీకు. నీ పిల్లలకి నీకు శ్రేష్టమైన ఏంటో తెలిసిన దానిలో కూడా నువ్వు భాగం ఇవ్వాలి పరిశుద్ధులకి. గమనించారండి? నేను ఇంకా లోతుకి వెళ్ళాలని అనిపించట్లేదు, నేను అక్కడికి వెళ్ళట్లేదు. కానీ మెయిన్ మనం నేర్చుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాల వైపు మనం వెళ్ళాలి. ఇప్పుడు ప్రతివానితో అక్కడ మళ్ళీ ఒకసారి చదువునానా, 4 ఎఫెసీ 4:25లో అబద్ధమును మానాలి. ఇప్పుడు చూడండి, అబద్ధమును ఆల్రెడీ మనం ట్రైనింగ్ అయ్యాం. ఇప్పుడు అబద్ధం ఒక మనిషి దగ్గరికి వస్తే, సంఘములో ఉన్న మనిషి దగ్గరికి ఒక అబద్ధం వస్తే, అననీయ సిప్పోరా దగ్గరికి అబద్ధం వస్తే ఏం జరిగింది? ప్రాణాన్ని కోల్పోయారు. ఇప్పుడు ప్రకటన పుస్తకంలో 3వ అధ్యాయంలో అదే చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీరు బ్రతికున్నారన్న పేరు మాత్రం మీకుంది కానీ మీరు మృతులే. నువ్వు ఎక్కడ చచ్చిపోయి బ్రతుకుతున్నావు తెలిసినా? నీలో ఎందుకు జీవం రావట్లేదు తెలిసినా? నీలో అబద్ధం ఎందుకు చచ్చిపోవట్లేదు తెలిసినా? ఒక అబద్ధం ఎన్నడూ కూడా సత్య సంబంధమైన వెలుగు కాదు. వెలుగులో ఎన్నడూ కూడా చీకటి ఉండదు. చీకటి ఒక మరణము, అబద్ధం ఒక మరణము. ఎవరికి అర్థమైందండి? ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో అబద్ధాన్ని జయించడానికి ఇంట్లో ఉపవాస కూటం పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? పిల్ల పుట్టినరోజుకో, జ్ఞాపకార్థ కూటానికో, పెళ్లి రోజుకో, దినాలకో, తద్దినాలకో, ఫంక్షన్లు చేసుకోవడానికో కూటం పెట్టుకుంటారు తప్ప, అయ్యగారు నా ఇంట్లో ఒక అబద్ధం నేను జయించాలి, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నేను ఒక అబద్ధాన్ని జయించడానికి నా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి అనేవాళ్ళు ఉన్నారండి. అబద్ధాన్ని జయించడానికి ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నారు చెప్పండి? ఎన్ని రోజులు ఉద్యోగాన్ని మానేసి అబద్ధాన్ని జయించడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పిల్లలు ఉన్నారండి. నువ్వు వినుట మట్టుకి వింటావు. దురద చెవులు గలవాళ్ళై అబద్ధపు దుర్బోధల చేత మలచబడి మోసగించబడుతున్నావు. ఇప్పుడు చూడు, అబద్ధానికి ముందల మోసం పనిచేస్తుంది. మనం అననీయ సిప్పోరాల విషయంలో జరిగింది అదే. ఎందుకు నువ్వు మోసగించి అబద్ధమాడి, దేవునితోనే నువ్వు అబద్ధమాడావు, మనుషులతో కాదండి. పేతురుతో అబద్ధం ఆడడం కాదు, అక్కడ నువ్వు దేవునితోనే అబద్ధమాడావు. ఒక ధనం విషయంలో అబద్ధం నీలో పుట్టిస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, తల్లి గర్భంలో వచ్చి భక్తిహీనుల కడుపులో పుట్టిన వాళ్ళందరిలో ఏమొస్తుందంటే అబద్ధం ఆవరిస్తుంది. తల్లిదండ్రులారా, సగం భక్తి చేయమాకండి. భక్తిహీనులు అంటే ఎవరు?
భక్తి ఉన్నవాడు కాదు, భక్తి ఉన్నవాడే కానీ తగినంత భక్తి లేనోడే భక్తిహీనుడు. రక్తం ఉంది కానీ తగినంత రక్తం లేకపోవడమే రక్తహీనత. ఈ రోజుల్లో సత్యవాక్యాన్ని గుర్తుపట్టేవాళ్ళు లేరు. భక్తిహీనుల కడుపులో పుట్టిన పిల్లలని అబద్ధం పట్టుకున్నప్పుడు, అబద్ధం భక్తిహీనుల కడుపులో పుట్టిన పిల్లల్ని పట్టుకుంటే అబద్ధం ఒక విషంలాగా, నాగుపాము విషంలాగా పనిచేస్తుందని రాయబడింది. కంటిన్యూ చేయమా. 58:3 కీర్తనల పుస్తకం 58:3 పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారు వాళ్ళు. పుట్టిన తోడనే అబద్ధమాడుచు తప్పిపోవుదురు. ఇప్పుడు చూడండి, నీ పిల్లలంక చూసినప్పుడు నీ పిల్లల్లో అబద్ధమాడుతూ తప్పిపోతున్నారనే ఆలోచన నీకు ఉండదా? నీ పిల్లలను చూస్తే నువ్వేమనుకుంటావు తెలిసిన? మా వాడు ఇంజనీర్ అవ్వాలి, మా వాడు డాక్టర్ అవ్వాలి, మా వాడు పెద్ద ఏమవ్వాలి, వ్యాపారవేత్త అవ్వాలి, కోట్లు సంపాదించాలనుకుంటున్నాం, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం. అక్కడ ఒక అబద్ధం నీ కుమారుల్లో, నీ కుమార్తెను పట్టుకుంది, చూసుకో. మళ్ళీ చదవమ్మా. అబద్ధమును పుట్టిన తోడనే అబద్ధమాడుచు తప్పిపోవుదురు. ఇప్పుడు తప్పిపోయిన పిల్లలని, నీ చూపులో తప్పిపోయిన పిల్లలని భయం ఉందండి? అబద్ధం నీ పిల్లల్ని తప్పించేసిందని భయపడేవాళ్ళు ఉన్నారా? అబద్ధీకులందరూ నువ్వు పిల్లల్ని కని నరకానికి పంపించడానికా నువ్వు పిల్లల్ని కనేది? అబద్ధీకులందరూ నరకంలో ఉంటారని రాశాడు. అబద్ధం లేని సత్య సంబంధమైన మాట నువ్వు మాట్లాడాలి. అంటే వాక్యము, నీ నోరు తెరిస్తే వాక్యం మాట్లాడాలి. ఇప్పుడు నీ పిల్లలు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు మా మధ్యలో ప్రశాంత్ ఉన్నాడు, 7 సంవత్సరాలు. నిన్న ఇవాళ 2 రోజుల్లో ఎన్ని అబద్ధాలు పట్టుకున్నారమ్మా? అమ్మని అడగండి. వాడు ఆడిన అబద్ధాలు ఎన్ని పట్టుకుందా అమ్మ? ప్రశాంత్ పట్టుకుందా లేదా? ఆడు ప్రాణం పోయినా ఏమంటుంది తెలిసిన? అంటాడు. అసలు సమస్య లేదు. అర్థమైందండి? ఒక బిడ్డను సరిగ్గా పెంచడం, సత్యంలో పెంచితే వాడిలో ఉన్న అబద్ధపు ఆత్మలు బయటకు వస్తాయి. ఇస్సాకు ఎక్కడున్నాడు? దొడ్లో తిరుగుతున్నాడు ఏంటి ఈ మధ్య? వాక్యం వినకుండా దొడ్లెంబడి తిరుగుతున్నాడు ఏందో ఈ మధ్య? దెయ్యం పట్టినట్టుంది అడుకో, దెయ్యం, ప్రత్యేకమైన దెయ్యం. ఇప్పుడు చూడండి, ప్రతి వానితో నువ్వు సత్యమును మాట్లాడాలి. నీ పొరుగువాడు నీ అవయవం లాంటోడు. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి సత్యం మాట్లాడడం నీ పిల్లలకి నేర్పపోతే వాడు చచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఇవాళ కాతే 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 60 ఏళ్ళకో చావాలిగా. చచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు సత్యాన్ని 2 నెలలుగా ప్రశాంత్ బాబుకి, 7 సంవత్సరాలు ప్రశాంత్ బాబుకి సత్యవాక్యాన్ని, కంఠస్థ వాక్యాలు నేర్పుతుంటే వాడు ఇప్పటికీ అబద్ధాలు బాటల. వాళ్ళు అబద్ధాలు పోవాలంటే కనీసం నాకు తెలిసి 3-4 సంవత్సరాలు పట్టింది. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి మొదలు పెడితే. ఇప్పుడు మీరు మాంసం పెట్టి, కొత్త బట్టలు పెట్టి, చదువులకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పెంచేది ఏంటో తెలిసిన? ఒక అబద్ధాన్ని పెంచుతున్నావు. ఒక అబద్ధం పిల్లల్లో అది ఎలా పనిచేస్తుందో రాశాడు. కంటిన్యూ చేయమ్మా. 58:3 పుట్టిన తోడనే అబద్ధమాడుచు తప్పిపోవుదురు. పుట్టిన తోడనే అబద్ధమాడుతూ తప్పిపోతున్నారు. వారి విషము నాగుపాము విషము వంటిది. ఏంటిది విషం అంటే ఏంటి? అబద్ధం అనేది ఒక విషం. చూసారా? ధనాశ, దేవునికి చెందవలసిన సొమ్మును ఇవ్వకుండా ఉండటం అనేదే ఒక అబద్ధం. ఏమండి భయపడేవాళ్ళు ఉన్నారండి? సరదాగా ఉంది కదా దేవుని సన్నిధి. అదేమనంటే ఏమన్నారు తెలిసిన? అప్పులు అంటున్నారు. కొవ్వెక్కి అప్పులు చేసి ఏం చేస్తావు? నువ్వు దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా అప్పులు చేసుకొని బతకాల్సిన అవసరం నీకేంటి? అంటే నువ్వు సత్యాన్ని నువ్వు నేర్చుకోవాలా. నువ్వేం నేర్చుకున్నావు? అబద్ధంలో పుట్టి, అబద్ధంలో పెరిగి, అబద్ధాన్ని ఆధారం చేసుకొని బతికావు. యెషయా పుస్తకం 28:15 చదవన్నానా? యెషయా పుస్తకం 28వ అధ్యాయం. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి. ఇప్పుడు చూడండి,
మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలీదు. మరణం అనేది ఏంటి? మరణం అనేది ఒక చీకటి, అబద్ధం అనేది ఒక చీకటి. మరణం అన్నా అబద్ధం అన్నా చీకటి అన్నా ఒకటే. మీరు మరణముతో నిబంధన, మనం సత్యముతో నిబంధన చేసుకోవాలి. సత్యం ఏంటి? వాక్యము సత్యము. సత్యవాక్యముతో నిబంధన ఉండాలి. నేను వాక్యానుసారంగా నేను బ్రతకాలి. ఒక తల్లి నన్ను అడిగింది, అయ్యా నేను పరిశుద్ధమైన సంపూర్ణమైన జీవితం చేయాలంటే నా కళ్ళు నన్ను అభ్యంతర పెడుతున్నాయి, నా కంటిని జయించాలంటే నేనేం చేయాలని అడిగిందండి. ఆ బిడ్డను చూసుకొని ముడుచుకున్నాను నేను. గొల్లపూడి సంఘంలో కానీ ఎక్కడైనా సరే ఇంతవరకు నన్ను అట్ట అడిగిన వాళ్ళు లేరండి. అంటే వాళ్ళు సత్యముతో ఎలాగ దగ్గర అవుతున్నారో చూడండి. ఇప్పుడు 28:15లో ఏం చదువుతున్నాం? చదువునానా? మేము మరణముతో నిబంధన చేసుకున్నాము, పాతాళముతో ఏకమైతిమి. ఇప్పుడు చూడండి, సత్యముతో నువ్వు నిబంధన లేని ప్రతి వాడు మరణంతో నిబంధన చేసుకుంటాడు. అయితే సత్యముతోనైనా నిబంధన ఉంటుంది, లేదా మరణంతోనైనా నిబంధన ఉంటుంది. ఇవాళండి ఏమోలండి, ఆరాధన చేసి పాటలు పాడి మంచి మర్మాలతో కూడిన వాక్యం వింటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారండి. అసలు ఇక్కడ పునాది చూడండి. నువ్వు ఏ పునాదిలో కట్టబడ్డావు? నువ్వు నీ నిబంధన దేంతో? వాక్యంతో నిబంధన ఉంటే వాక్యం ఏం చెప్పిద్దో ఆ వాక్యానుసారమైన జీవితం నువ్వు చేస్తావు. నువ్వు వాక్యంతో నీకు నిబంధన లేదు, మరి దేంతో నిబంధన ఉంది? అబద్ధంతో నిబంధన, మోసంతో నిబంధన. చదువునానా? కంటిన్యూ చేయి తల్లి. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు, ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు, అది మా దగ్గరికి రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి. ఇప్పుడు చూడండి, అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకున్నారంట. మాయ క్రింద దాగి ఉన్నాము. చూడండి, మాయ చేసే వాళ్ళ కింద దాగి ఉన్నాం. మాకు నచ్చింది. మాయ అంటే ఏంటి? నీకు కలిగిన ఆలోచనని ఫాలో అవటం అనేదే మాయ. మీకు తెలుసా? మాయ కింద ఉంటున్నారంట. ఇప్పుడు అననయ సెప్పోరని మోసం చేసింది ఏంటి? తన మనసే. అందుకనే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసం చేసేదని రాయబడింది. గుర్తుపట్టారండి? మోసాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం ఇవాళ రోజున. మరణాన్ని నమ్ముకొని, మరణముతో నిబంధన చేసుకొని బ్రతుకుతున్నాం. ఏమండి, ఈ వాక్యాలు వింటున్నప్పుడు గుండెల్లో భయం కలుగుతుందండి? భయం అనేది ఉండదు. మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. భయము లేకపోవటం వలన, పరిశుద్ధత నీకు రాకపోవడం వలన నిత్యము నువ్వు నిలబడలేవు. అంటే 4 రోజులు బాగుంటావు, 4 రోజులు బాగు. 2 రోజులు నమ్ముతావు, 2 రోజులు నమ్మవు. 2 రోజులు వెలుగు సంబంధిగా ఉంటావు, 3 రోజులు 15 రోజులు అబద్ధ సంబంధమైన వ్యక్తులుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున నువ్వు ఖచ్చితంగా గమనించాలి. సత్యాన్ని నువ్వు గ్రహించాలంటే నీకు యేసుక్రీస్తు నీకు అనుగ్రహించే వివేకం కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వివేకం కొరకు ఉపవాసం ఉండి మా ఇంట్లో నాకు, నా భార్య, నా పిల్లలకి వివేకం కావాలని ఎవరైనా ప్రార్థనా కూటం పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి? మన సంఘంలోనైనా ఎక్కడైనా సరే. ఇప్పుడు నీ ఇంటిల్లపాది ఒకరోజు సెలవు పెట్టుకొని నీ ఇంటిల్లపాది ఉపవాసం ఉండి, అయ్యా నేను వివేకాన్ని సంపాదించుకోవాలి, వివేకం కొరకు నేను కష్టపడి సంపాదించుకోవాలి, ఆ వివేకం కనుక లేకపోతే సత్యాన్ని నేను గ్రహించలేను అనే ఆలోచన నీకు తెలుసండి? చదవండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు చూడండి, లోకమంతా కూడా దుష్టుని యందు ఉంది. దుష్టుడెవడు? అబద్ధమునకు జనకుడు. కంటిన్యూ చేయనా?
మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. ఇప్పుడు చూడండి, సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఇప్పుడు చూడండి, ఎరుగుదుము. దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నాకు కారు అయ్యా, ప్రభువా నాకు బంగ్లా అయ్యా, ప్రభువా నాకు వ్యాపారంలో మంచి ఆశీర్వాదాలు అయ్యా, నా పిల్లలు బాగా చదువుకోవాలయ్యా, నా పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలయ్యా అవి అడిగారండి. యేసుక్రీస్తుని ఏం అడిగారు? బాబు, మీరు సత్య సంబంధమైన దేవుని ఎరిగి ఉండాలంటే మీరు యేసుక్రీస్తుని అడగాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రశాంత్ బాబు సరి కూర్చోనానా, యేసుక్రీస్తు నీకేమిస్తాడు? నీకు బంగళాలు, బిల్డింగులు, ఆస్తులు. ఏమండి వాళ్ళ సంఘాల్లో చెప్పే సాక్ష్యాలు ఏంటి చెప్పండి? మా చర్చికి వచ్చాడు, మా చర్చికి రాగానే ఉద్యోగం వచ్చింది, మా చర్చికి రాగానే వాళ్ళ పిల్లలు పాస్ అయ్యారు, మా చర్చికి రాగానే మంచి సంబంధం కుదిరింది. ఇవ్వండి. నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకేమిస్తాడు తెలిసిన? సత్యాన్ని గ్రహించే వివేకాన్ని ఇస్తాడు. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీ పిల్లల్లో, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు సత్యాన్ని గ్రహించడానికి, వివేకాన్ని సంపాదించుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశారండి. నీ జానడ పొట్ట తిని తిరగటానికి మాంసం, జబ్బలు, కోళ్ళు, వేపుళ్ళు తిని పంది తిన్నది తిని తిరగటానికి తప్ప ఏంటి ఒళ్ళు కొవ్వు పెంచుకొని అందం పెంచుకొని నన్ను చూడు నా అందం చూడు అనటానికి తప్ప వేరే దేనికి కాదండి. యేసుక్రీస్తు నీకేమిస్తాడు? నువ్వు ఏం అడగాలి? సత్యమును గురించి గ్రహింపు కలగటానికి అడగాలి. ఇప్పుడు 12 మంది శిష్యులు యేసయ్య దగ్గరే ఉన్నారండి. కానీ యేసయ్య దగ్గరే ఉన్నా కూడా ఆయన మాట యొక్క సత్యము, ఆయన వాక్కు యొక్క సత్యము గ్రహించలేదు. గ్రహించకపోతే ఎన్ని శాపాలు వచ్చినాయి తెలిసిన? అపోస్తులు అనబడిన వాళ్ళకేనండి. యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ అయ్యే సమయంలో జరిగిన భయానకరమైనటువంటి విషయాలు. ఎక్కడుంటుంది? ఎక్కడ చూడండి, లూకా 8:12 ఎక్కడో చూడండి, గుర్తులేదు. మార్కు సువార్త 8:12. త్రోవ ప్రక్కనున్న నుండి వారు వినువారు గాని. 12 అంటే 12 కాదమ్మా, దగ్గరలో ఎక్కడన్నా చూడమని అర్థం. అయ్యా 8:12 అంటే చదువునానా? ఆయన ఆత్మయందు ఆయన రొట్టె తెచ్చుట మరిచిరి కనుక 14 చదువునా? వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. చదువునా? 14 నుంచి చదువు. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. 14వ వచనం చదువునానా? 14వ వచనమే చదువు. క్షమించు నాన్న. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఏమీ లేవండి. ఆయన చూచుకోండి. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవనియు మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరింకను గ్రహింపలేదా? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పులిసిన పిండిని గురించి మాట్లాడు. వీళ్ళకి ఏం అర్థమైందంటే మనం రొట్టెలు తేలేదని ఈయన మన మీద కోపడుతున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. నేను గద్దించేదేమో ఆత్మ సంబంధంగా మీరు రోషం కలిగి బతకాలని నేను గద్దిస్తామంట. ఏంటి పాస్టర్ గారు మమ్మల్ని శపిస్తున్నాడు అనుకుంటే నేనేం మాట్లాడేది? నీకు గ్రహింపు అవట్లా, సత్యము నీకు గ్రహింపు అవట్లా. ఎందుకు? సత్యాన్ని గ్రహించుకోవడానికి నువ్వు వివేకాన్ని దేవుని దగ్గర అడిగితేనేగా. నువ్వు అడగలా, నువ్వు అడిగి సంపాదించుకోవాలా. నువ్వు గుడికి వెళ్తున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, ఇంటికి వెళ్తున్నావు. నువ్వు ఇంట్లో కూటం ఎందుకు పెట్టుకుంటావు? పిల్లకి పెళ్ళి కావాలయ్యా అని ఉపవాసం, పిల్లోడు పాస్ అవ్వాలయ్యా అని ఉపవాసం.
నువ్వు దేనికి ఉపవాసం ఉండాలో కూడా నీ బ్రతుకి పరిశుద్ధ లేఖనాల్లో తెలుసుకునే అలవాటు లేదండి. ఇప్పుడు చూడండి, శిష్యులే దేవుని దగ్గరికి పెరిగేవాళ్లే, కానీ ఆయన చెప్పిన మాట అర్థం కాకపోతే వీళ్ళ బతుకులో ఎన్ని శాపాలు వస్తున్నాయి చదవండి. నాన్న కంటిన్యూ చేయి. మీరు ఇంకనూ గ్రహింపలేదా? చూడండి, ఒకటి గ్రహించలేదు, రెండోది వివేచింపలేదు. మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కఠిన హృదయం కలిగిన వాళ్ళుగా అయిపోయారు. మీరు కన్నులుండి చూడరా? మీరు కళ్ళుండి చూడలేకపోతున్నారు. వినరా? చెవులుండి వినరు. మీరు జ్ఞాపకము చేసుకొనరా? మీరు జ్ఞాపకం చేసుకోరు. నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరో వారిని అడిగెను. వారు 12 చూడండి, అందరూ తినగా రొట్టెలు లేకపోతే రొట్టెలు ఎత్తాడు ఆయన. పులిసిన పిండిని గురించి మాట్లాడితే రొట్టె తేలేదని ఆయన ఫీల్ అవుతున్నాడని వీళ్ళు భ్రమపరచబడ్డారు. సత్యవాక్యాన్ని నువ్వు గ్రహించుకోవడానికి, వివేకం కావడానికి, వివేకం సంపాదించుకోవడానికి ఎన్నడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సత్యవాక్యం నీకు అర్థమైంది. నువ్వు గుడికెళ్ళి వాక్యం విని నాకు అర్థమైపోయింది అనుకుంటే ఎవడేం చేస్తాడు? నిన్ను ఎవడు బాగు చేస్తాడు? సత్యం గ్రహించుకోకపోతే నీ జీవితంలో వాక్యానుసారమైనటువంటి వెలుగు నీలో ఉండదు. నువ్వు చీకటవే. నీలో ఖచ్చితంగా అబద్ధం ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు ఇంత వాక్యం వింటావు కదా, వితిన్ సెకండ్లో నువ్వు కూటం అయిపోయినంటే నువ్వు మర్చిపోతావు అంతే. వితిన్ సెకండ్లో. ఏమండి, ఒక తల్లి, ఒక బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. పాపం వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చి ఆ హెల్త్ ఇష్యూ విషయంలో కొంచెం శ్రమపడి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అయితే వాళ్ళు దేవుని సొమ్ము తీరేమో అనుకున్న, పర్లేదులే సమస్యలో ఉన్నారు పిల్లలు, వాడుకున్నారులే అనుకొని నేను ప్రార్థన చేసి వదిలేసా. వాళ్ళు ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేసి ఏమన్నారు తెలిసిన, మా ప్రాణం పోయినా కూడా దేవునికి చెందవలసిన సొమ్మును నేను నా ఇంటిలో ఖర్చు పెట్టుకోవడానికి వీల్లేదండి అన్నాడు. నాకు అనిపించింది, కంటే ఇట్లాంటి పిల్లల్ని కనాలనిపించింది. ఆ సొమ్ము ప్రజల్లో పాపాన్ని చంపడానికి ఉపయోగిస్తాడు నీతిమంతుడైన సేవకుడు. దేవునికి భయపడడం నేర్చుకోండి. భయము నిత్యము నిలిచి ఉంటుంది. నీ బ్రతుకుని నిత్యము మరణం లేని జీవితాన్ని నీకిస్తుంది. అందుకని తిమోతి బాల్యదినం నుంచి లేఖనాలు ఎరిగినోడు కనుక తిమోతి ఇది కన్ఫామ్గా ఈ వాక్యాన్ని నేను నమ్మితే నాకు నిత్యజీవం వస్తుందని రూఢిగా నమ్మాడంట. పౌలు దైవజనుడు ఒక తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను దైవజనుడిగా మీ గురించి సాక్ష్యం ఇవ్వగలనండి. ఏం సాక్ష్యం ఇస్తాను చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నాను, నాకు సమయం అయిపోతుంది. మీరు కనుక 7 గంటలకే వచ్చి కూర్చుంటే ఇంకా సంతోషం. 1.5-2 గంటలు కొంచెం వాక్యం ధ్యానం చేసుకోవడానికి చోటు ఇవ్వండి. ఫిలదెల్ఫియా చూడండి, కుప్పల జనం ఎగబడుతున్నారు అక్కడ. ఎన్ని గంటలకి? 6ంటికే. తప్పంటలేదండి. భక్తిహీనత విషయంలో, దుర్బోధల విషయంలో అంత ఆసక్తి కలిగి పరిగెత్తే జనం ఉన్నారు ఇక్కడ. ఏం చెప్తాం మనం? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, కీర్తనల పుస్తకంలో 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తనల పుస్తకం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. ఏమండి, దేవుడు నశింపజేస్తాడు, నాశనం చేస్తాడు. నేను అడుగుతున్నాను, ఒక అబద్ధం ఎలా పనిచేస్తుందో నీకు తెలియనప్పుడు ఎదటి వ్యక్తులతో నువ్వు సత్యమును గురించి మాట్లాడబోతే నువ్వు ఒక అబద్ధీకుడివే. అబద్ధాన్ని నేర్చుకొని, అబద్ధాన్ని నమ్ముకొని, అబద్ధం కింద ట్రైనింగ్ అయి బతుకుతున్న నీ జీవితంలో మరణము ఎన్నడూ వదిలిపెట్టదు. అంటే ఒక అబద్ధం నేను వదిలిపెట్టదు. ఒక్క అబద్ధం చాలు నీ ఆత్మని ఆరని అగ్నిలోకి తీసుకెళ్ళిపోద్ది. ఏమంటే వాక్యం వింటూ ఏడిచేవాడు ఎవడని ఉంటాడా? ఆడికి అర్థమైతే ఏడుస్తాడు.
ఆడికి అర్థం కాదు. హృదయం కొవ్వెక్కిపోయి ఉంటుంది, కొవ్వు పొరల పొరలుగా అడ్డుపడి ఉంటుంది. రక్తంలో ప్రాణం ఉంటుంది, వాక్యంలో ప్రాణం ఉంటుంది, వాక్యంలో జీవం ఉంటుంది. నీ రక్తంలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లా, నీ అవయవాలన్నీ చచ్చుపడిపోయినాయి. ఆత్మ సంబంధమైన కుష్టివ్యాధి వచ్చి చచ్చుపడిపోయింది, పనిచేయదు, నీ బ్రెయిన్ పనిచేయదు. నీ భక్తిలో ఒక అబద్ధం చేయించడానికి కష్టపడ్డావంటే కష్టపడ్డ చరిత్ర ఉండదు నీకు. ఒక పరిశుద్ధతను, నీ కంటిలో పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఉపవాసాలు ఉన్నావంటే ఉండవు. నీ జీవితం మొత్తం చదువులకి, ఉద్యోగాలకి, నువ్వు తినటానికి, ఏరగటానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, నీ బ్రతుకు కాలం మొత్తం నువ్వు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నీ బ్రతుకులో మొత్తం ఖర్చు అయిపోయింది దాని కొరకే. నేను అంటాను, ఒక అబద్ధం చేయించడానికి నీ దేహాన్ని, నీ శరీరాన్ని చంపుకున్న చరిత్ర ఉందండి, ఉపవాసం ఉన్న చరిత్ర ఉందండి. నీ కంటి చూపును చేయించడానికి ఒకరోజు సెలవు పెట్టి నీ ఉద్యోగాన్ని నష్టపరుచుకొని ఉపవాస కోటాల్లో, దిద్దుబాటు కోటాలు, ఏమంటే 3 రోజులు బలలో చేయటానికి 3 రోజులు శుద్ధీకరణ కోటాలంటే దర్జాగా అసలు మానిపారేసేవాళ్ళు ఉన్నారండి. సిగ్గుతో తల ఉంచుకుంటున్నా, ఇట్లాంటి సేవ చేస్తున్నానని దేవుని దగ్గర సిగ్గుపడుతున్నా. మనస్సాక్షి ఉందండి. ఒక పాట పాడమంటే పాడరు. నీకెంత ధైర్యం? పాడినోడే పాడి నరకానికి వెళ్ళేవాళ్ళు 24 గంటలు పాడమన్న పాడేవాళ్ళు ఉన్నారు. ఒక పాట పాడడానికి అర్హత ఉందండి, ఒక కానుక ఇవ్వడానికి అర్హత ఉందండి. దేవుని కనికరమును, నీతిని, న్యాయమును దానిని మానక కొనసాగించు. 23 మత్తయి సువార్తలో చదివాం. మీరు దేవునికి ఇవ్వటం మానొద్దు, అలాగే సత్యమును, నీతిని, విశ్వాసాన్ని నువ్వు వెంటాడటం మానమాక. ఈ 2 మానే విషయాలు కాదు. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, అయ్యా నువ్వు అబద్ధం అనేవాడు, అబద్ధం ఎవరి దగ్గర ఉంటే వాడిని నాశనం నువ్వే చేస్తావని రాశాడండి. ఎవరికి అర్థమవుతుంది ఇవాళ? దావీదు ఏమంటాడు చదవండి. 62 లేదండి 121 కీర్తన చదవండి. 121 కీర్తన టైం లేదు, నేను ముగిస్తున్నాను. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. 121 కీర్తన 2వ వచనం చదువునానా. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుంచి నిన్ను విడిపించే దేవుడు అండి. నువ్వు నమ్మేవా? నువ్వు నమ్మితే నీ శరీరాన్ని నలగొట్టుకొని అబద్ధాన్ని జయించడానికి ఉపవాసాలు ఉంటావు. నువ్వు ఇంట్లో కూటం పెట్టుకుంటావు. నీకెంత దేమానో తెలిసినా అదేమనంటే నీ మనసు ఏమని చెప్పిందో తెలిసినా, దేవుడు దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, నువ్వు ఎట్టున్నా బాధ లేదు, ఆయన కనికరం, దయ, ప్రేమ నిన్ను క్షమించిద్దని చెప్పింది దెయ్యం. అంటే నీ హృదయం, నీ మనసు వాక్యము చేత నింపబడాలా. మరి దేని చేత నింపబడింది? అబద్ధాన్ని నమ్ముకున్న దాని చేత నింపబడింది కనుక అబద్ధమే నీకు చెప్పిద్ది. వాక్యానుసారమైన జీవితం నువ్వు చేయకపోయినా దేవుడు నిన్ను క్షమించి పరలోకం ఎత్తాడని చెప్పిద్ది. నువ్వు దాన్ని నమ్ముకుంటావు. సత్యవాక్యాన్ని నమ్ముకునే జీవితం నీకు లేదండి. ఏం చెప్తావు చెప్పండి. ఇప్పుడు చూడండి 89:37 చదువునానా, ముగించేస్తున్నాను. 89:37 నానా 17 లేకపోతే దేవుడు నాకు ఎత్తైన కోట. దావీదు నేను అబద్ధమాడను అంటాడండి. అక్కడ నేను అబద్ధమాడను ఎంత కన్ఫామ్గా చెప్తున్నాడు చూడండి. 12వ వచనమా చదువు. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపములను బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ కాదు. దావీదు అంటాడు 89లోనే ఉంటుంది అనుకుంటా, మరి ఎక్కడో అమ్మా 37 89:37 చదువునానా. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. పరిశుద్ధత తోడని ప్రమాణం చేస్తున్నాడట. ప్రమాణం చేసి ఏం చెప్తున్నాడు? దావీదుతో నేను అబద్ధమాడను. దావీదుతో దేవుడు అబద్ధం ఆడాట. ఎందుకని? అబద్ధం నుండి విడిపించేది ఎవరు? దేవుడు. దావీదుకి ఎంత కన్ఫామ్గా చెప్తున్నాడు 120లో.
యెహోవా అబద్ధమాడు పెదవుల నుంచి, మోసకరమైన నాలుగు నుంచి నన్ను విడిపించేవాడు. ఇప్పుడు ఈ విషయం అబద్ధమాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ రోజున సత్య సంబంధమైనటువంటి వెలుగు గుణాలు మనలో లేకుండా, ఆ సత్య సంబంధమైన వెలుగు గుణాలు నీలో రావాలంటే మొట్టమొదట ఒక వ్యక్తి అబద్ధాన్ని జయించాలి. అది గనక లేకుండా నువ్వు ఎంతకాలం నువ్వు భక్తి చేసినా చచ్చిన వెంటనే నువ్వు పాతాళంలో ఉంటావు. భయపడే జీవితం ఉందండి. ఈరోజు నాకు సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఒక వ్యక్తి సత్య సంబంధమైన వెలుగుగా నడిపించబడాలంటే అతనికి వివేకం కావాలి. అతడు అబద్ధాన్ని జయించడానికి సత్యమే మాట్లాడాలి. ప్రభా, నీ లేఖనాల్లోంచి మాతో ఎంతో సూటిగా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. యోహానుకు నువ్వు ప్రత్యక్షపరిచిన ఆ ప్రత్యక్షతల్లో ప్రతి అబద్ధము చీకటని, మరణమని నాయనా నీ పరిశుద్ధ లేఖనము యొక్క వెలుగులో నుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయనా, ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కు ద్వారా నీ బిడ్డలమైన మమ్మలను వెలిగించి అబద్ధమును జయించుటకు సత్యవాక్యమును కలిగి నడిపించబడ్డానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మనం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మరలను మనం ప్రభుకు సమర్పించుకుందాం. మనందరం లేచి నిలబడి బ్లెస్సమ్మ పాడు పాడుతున్నావా? పాడు పాడు పాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గనుడా నిన్ను దర్శించును.